స్కూల్ విషయంలో స్టూడెంట్స్ విషయానికి వస్తే అంటే మీరు పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ అంటే ఎలా ప్రైవేట్ స్కూల్లో అప్రోచ్ అవుతున్నారా, కాలేజెస్ ఇలా ఎలా అప్రోచ్ అవుతున్నారు, ప్రోగ్రామ్స్ ఎలా పెడుతున్నారు? సో మేము ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ కాలేజెస్ అండ్ కార్పొరేట్స్ అందరినీ టచ్ అవుతున్నాము. డిఫరెంట్ లెవెల్స్లో ప్రతిదానికి డిఫరెంట్ టీమ్ ఉంది. ఎవ్రీబడి విల్ బి రీచింగ్ అవుట్. అండ్ మా దాంట్లో ఇప్పుడు ఎడ్యుకేషనిస్ట్ ఉన్నారు, పొలిటీషియన్ అంటే పొలిటికల్ పాలసీ మేకర్స్ ఉన్నారు, పోలీస్ ఉంది, అందరు ఉన్నారు. ఎస్, పోలీస్ అంటే ఈ ఫౌండేషన్ దీనికి సంబంధించి డిజిటల్ వెల్బీయింగ్ సంబంధించి ప్రభుత్వ సపోర్ట్ ఏ రకంగా ఉంది? ఇప్పుడు పాలసీస్ కూడా వస్తున్నాయండి, పాలసీస్ వస్తున్నాయి, డిజిటల్ వెల్బీయింగ్లో పాలసీస్ వస్తున్నాయి. గవర్నమెంట్ వెల్కమ్ చేస్తుంది, గవర్నమెంట్ కంపల్సరీ వెల్కమ్ చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్కి ఎకానమీ వస్తున్నప్పుడు వాళ్ళకి మనుషులు కూడా ఇంపార్టెంట్ కదా. సో మనుషులు మంచిగా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్స్ మంచిగా ఉంటేనే గవర్నమెంట్ కూడా ఎకానమీ డిజిటల్ పెంచుతుంది. వెల్బీయింగ్లో మీరు ఆ డిజిటల్ క్రైమ్ జరిగినప్పుడు డిజిటల్కి సంబంధించి హ్యాకింగ్ ఇలాంటివి గురైనప్పుడు ఎలా ఫిర్యాదు చేయాలి, దాన్ని ఎలా ఎదుర్కొన్న దాని అంశాలు కూడా ఇందులో ఉంటాయి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే విక్టమ్ ఒకటే కాదు, అంటే ఒక మనిషి విక్టమ్ అయ్యాడు వాడిని కాపాడాలి అనేసి కాకుండా చాలా మందిలో ఈ క్రిమినల్ మెంటాలిటీ ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. క్రిమినల్ మెంటాలిటీ అంటే పక్కన వాళ్ళని హామ్ చేయాలనేసి కాదు, అన్నీ నాకే కావాలి, అన్నీ నాకే మంచిగా అవ్వాలి, పక్కన వాళ్ళు నాకేం మంచి చేయలేదు, నేను ఎందుకు మంచి చేయాలి అంటే ఇవన్నీ ఒక ప్రతి మనిషిలో ఉన్న మెంటాలిటీనే. బట్ అది కరెక్టా రాంగా, అదే దాన్ని ఎంత ఎంకరేజ్ చేయాలి, అలాంటి థాట్స్ని ఎంత తగ్గించుకోవాలి, అవన్నీ నేర్పిస్తాం మేము దాంట్లో. అంటే ఒక మనిషి అరే నేనే విక్టమ్ అని కాకుండా నేను కూడా వేరే వాళ్ళని విక్టమ్ చేసే థాట్స్ ఉన్నాయి నాకు అని గుర్తించడమే అవేర్నెస్. సో ప్రతి మనిషిలో క్రిమినల్ థాట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎంత తగ్గించుకోవచ్చు, ఎలా అదే థాట్ని మనం వెల్బీయింగ్గా ఇప్పుడు మనకు అరే ఒక్క క్లిక్తో లోన్ వచ్చేస్తుందా, మనం కూడా చేయొచ్చు కదా ఇలాంటి యాప్ అనుకునే కన్నా అరే ప్రతి క్లిక్తో లోన్ వచ్చేస్తుందా, అరే చాలా మంది సఫర్ అవుతారు కదా, అదే మనిషి 2 థాట్స్ వస్తాయి. సో మన వెల్బీయింగ్, మన కౌన్సిల్ ఫర్ డిజిటల్ వెల్బీయింగ్ ది మోటివ్ ఏంటంటే ఆ నెగిటివ్వి తగ్గించుకొని పాజిటివ్గా మనం హ్యూమానిటీకి ఎంత మంచిగా చేయొచ్చో అది చూసుకుంటా ఎన్వైరన్మెంటల్గా ప్రాసెస్ అవ్వాలని మెయిన్ ఎజెండా. థ్యాంక్ యూ. యా.